VS9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసిన జనసేన. వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానం. సాక్షులు ఒక్కొక్కరిగా మృతి చెందడం వాచ్మెన్ రంగన్న భార్య ఫిర్యాదు. లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న విద్యాశాఖ మంత్రి. రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం. లోకేష్ వెల్లడి. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలు అవసరమైన పత్రాలను జనసేన కార్యాలయం సిద్ధం చేసింది. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయని తెలిపారు. వివేక కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందుతున్నారని, సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానాలున్నాయని చెప్పారు. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, కల్లూరు గంగాధర రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, ఇప్పుడు రంగన్న, ఇలా ఒకరి తర్వాత ఒకరు మృతి చెందటం రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లుగా వివరించారు. వివేక హత్య కేసులో ఉన్న ముద్దాయిలు ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి రంగన్న బాకరాపురం పులివెందులకు సంబంధించినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం 6:43 గంటలకి పులివెందులలో అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందుల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ సరిపోకపోవడం వల్ల రిమ్స్ కడపకి తరలించడం జరిగింది. కడపలో ట్రీట్మెంట్ పొందుతూ 6:43 మరణించడం జరిగింది. ఈ యొక్క మరణానికి సంబంధించి రంగన్న భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక అనుమానాస్పద మృతి కింద కేసుని నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మనం ఈ సీక్వెన్స్ ప్యాటర్న్ని ఆఫ్ డెత్స్ని చూసినట్లయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఇప్పటివరకు 4 చనిపోవడం జరిగింది. రంగన్న 4వ వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. ఇది హైలీ సస్పీషియస్ డెత్గా మనము దర్యాప్తుని కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు 3 వరకు చనిపోయారు. అదేవిధంగా గతంలో కూడా ఇలాగా సాక్షులు చనిపోయినప్పుడు ఆ బ్లేమ్ని పోలీసుల మీద, సిబిఐ వాళ్ళ మీద వేసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దర్యాప్తును చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మరణాల వెనుక ఒక సీక్వెన్స్ ఉన్నట్లుగా అనుమానిస్తూ ఆ యాంగిల్లో కూడా దర్యాప్తుని చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ యొక్క మరణాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ సైంటిఫిక్ యాంగిల్లో కూడా ఏమైనా ఉన్నాయా అనేసి వెరిఫై చేయడం జరుగుతుంది. సైంటిఫిక్గాను అదేవిధంగా అనేక రకాల కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న వాస్తవం అన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అందుకు రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం జరుగుతుందన్నారు. కేసీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామని, ఇందుకు అవసరమైనటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా తయారు చేస్తున్నామని తెలియజేశారు. ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనే మా ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు నారా లోకేష్.
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, లిటరసీ రేట్ కానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకున్నది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించేది రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అవుతే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడదాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జగన్ పై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సెటైర్లు వేశారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి కాకుండా బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో వ్యంగ్యంగా మాట్లాడారు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుకో, నాకు అర్థం కాల. నెక్స్ట్ టైం పులివెందుల ప్రజలు కూడా మనోడిని తిరస్కరిస్తారు. ఎందుకంటే మేము ఒక సీటు నుంచి 21 సీట్లకి ఎదిగాం, అది కూడా 100% స్ట్రైక్ రేట్తో. నువ్వు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారిపోయావు. ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతే నాకు అర్థం కాల. రేపు బహుశా పులివెందులు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో, కర్ణాటకలో పోటీ చేస్తాడేమో, నాకు అర్థం కాల. మాటికి జర్మనీలో ఉన్న రూల్స్ తీసుకొస్తుంటాడు. అరే బాబు, హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పుర చౌరస్తా వద్ద లారీ మెకానికల్ వర్క్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా ఇదే లారీ మెకానికల్ వర్క్ షాప్ లో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. మెకానికల్ వర్క్ షాప్ సమీపంలోని ఉన్న 3 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి, చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ రోజు 7:45 బహదూర్పుర ఎక్స్ రోడ్, కిషన్బాగ్ రోడ్ మీద ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇమీడియట్గా మా కార్యకర్తలు టెలిఫోన్ చేయడంతో మా కార్పొరేటర్స్ మొహమ్మద్ ఖాదర్ గారు మరి హుసేని పాషా గారు చేరుకున్నారు. అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ను టెలిఫోన్ చేసి ఇమీడియట్గా బండ్లు తెప్పించి ఇక్కడ అగ్ని జరిగిన చోటు దానికి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మా భూమి ఓనర్ ఎవరున్నారో వాళ్ళకు కూడా మేము టెలిఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా. ఎందుకంటే పాత బండ్లు, టైర్లు, మరి సీట్లు ఇవి అన్నీ ఒక జాగాలో వేసి వాళ్ళు కాలబెడుతుర్రు. కాలబెట్టిన తర్వాత మొత్తం పక్కకు ఇళ్ళు ఉన్నాయి, దాంతో రైట్ హ్యాండ్లో హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో పెట్రోల్ బంక్ ఉంది. అది చూసుకుంటూ మరి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. కాబట్టి మేము వాళ్ళకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా దీనికి 2-3 రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్ఖానాను మొత్తం ఖాళీ చేయాలని వాళ్లకు కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇమీడియట్ గా మేము ఖాళీ చేస్తామని. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో దొంగతనానికి ప్రయత్నించారు దొండగులు. షట్టర్ పగలగొట్టి దుకాణంలోకి చొరబడ్డారు దొంగలు. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు వచ్చిన శివరాత్రి కనబడ్డా నాకు కనబడలేదు. మీరు బిజీ ఉన్నారు సార్? అయ్యేదేవో శాస్త్రం అంటారు సార్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. గాజుల రామారం సర్కిల్ 26, సూరారం, సిద్ధి వినాయక్ నగర్లోని ఫ్లాట్ నంబర్ 35, 36లో హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు ప్రారంభించారు. కూల్చివేతలను బిల్డింగ్ యజమానులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు జీహెచ్ఎంసీ అధికారులకు బిల్డింగ్ యజమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని అధికారుల పనికి అడ్డుపడొద్దని నచ్చజెప్పారు. తీసుకెళ్ళండి ఎందుకంటే ప్రఖ్యాత బ్రాండెడ్ సంస్థలు నగరంలోని సేవలందించడం అభినందనీయమని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ లో వుడ్లాండ్ సంస్థ కార్యకలాపాలను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరానికి నిత్యం వస్తున్న విదేశీ టూరిస్టులు వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఆహారం విషయంలో, వస్తువుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశంలో దొరికేవైనా ఇక్కడ లభిస్తుండడం గొప్ప విషయమన్నారు. ఓకే, సో నా పేరు లీలా ప్రసాద్. మొత్తం చెప్పాలా, కంటిన్యూ చెప్పాలా? ఓకే, కంటిన్యూ తెచ్చుకోండి. నా పేరు లీలా ప్రసాద్ వలసాల, వర్కింగ్ యాజ్ ఏజిఎం ఫర్ సౌత్ ఇన్ వుడ్లాండ్. సో ఈరోజు మా 26th బ్రాంచ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓపెన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్ని మన మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు ఓపెన్ చేశారు. ఇవాళ మేడం చేతితో ఓపెన్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ టోటల్ ఎంటైర్ రోడ్ నెంబర్ 2లో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చినాయి. దాంతోపాటు యాజ్ ఎ వుడ్లాండ్ స్టాండర్డ్ వాట్ వీ మెయింటైన్, సేమ్ వుడ్లాండ్ బ్రాండ్ కూడా ఏమాత్రం మిగతా బ్రాండ్కి తగ్గకుండా కంటిన్యూస్గా క్వాలిటీ కానీ, డ్యూరబిలిటీ కానీ, ప్లస్ కస్టమర్ ఓరియంటెడ్ వ్యూలో మేము కంటిన్యూస్గా రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ పక్కన మా స్టోర్ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సేమ్ మిగతా బ్రాంచ్లన్నింటినీ మమ్మల్ని ఏ విధంగా మీరు అందరూ ఆదరించారో సేమ్ ఈ బ్రాంచ్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారు. మీ అందరికీ సేవలు చేయడానికి మేము ఎప్పుడు సదా రెడీగా ఉంటాం. మేడం ఎంటైర్ ద ఫ్యామిలీ స్టోర్. We have women's footwear apparel and men's footwear apparels and total entire accessories range. Okay, offers
So inaugural offers we have up to 50% what we presently what sale is, US is going on. Any upcoming branches you are coming? Yeah, madam. Actually, expansion చాలా ఫాస్ట్ ఫేజ్లో నడుస్తుంది వుడ్లాండ్. నెక్స్ట్ విత్ ఇన్ 4 or 5 డేస్లో దిల్సుఖ్నగర్లో ఫ్లాగ్షిప్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం. తర్వాత ఆల్రెడీ హిమాయత్ నగర్లో ఎస్టర్డేనే మేము కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. హిమాయత్ నగర్లో వీ హ్యావ్ 2 stores. కీసర దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర ప్రభుత్వం పాఠశాలలో పిఏటి ఆనంద్ అరాచకం బయటపడింది. ఒంట్లో బాగోలేదన్న వినకుండా 8 మంది విద్యార్థినులను చితకబాదాడు. 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరణ్య, అర్చన, బ్లెస్సీ, కీర్తనలను గేమ్స్ పీరియడ్లోని ఆటలాడేందుకు విద్యార్థినులు రాలేదని ఏమాత్రం కనికరం లేకుండా కరెంటు వైర్ తోటి చితకబాదాడు పిఏటి ఆనంద్. ఇంటికి వచ్చిన విద్యార్థినులకు జ్వరం రావడంతో గమనించిన తల్లిదండ్రులు ఒంటిపై గాయాలు చూసి షాక్ కు గురయ్యారు. జరిగిన విషయం తెలుసుకుని ఆడపిల్లలపై విచక్షణ మరచి కరెంటు వైర్తో కొట్టడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఈటి ఆనందపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు ప్రణతి, నేను 8th క్లాస్ చదువుతున్నా. మై నేమ్ ఇస్ నవ్య, నేను 8th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా. ఎందుకు కొట్టింది సార్? టీచర్తో మాట్లాడుతుంటే గేమ్స్ ఆడలే నన్ను కొట్టింది. ఎంతమంది కొట్టిండు? ఒక 10 members అట్లా. గేమ్స్ ఆడినందుకు కొట్టిందా? స్పోర్ట్స్ ఆడకుండా కొట్టిందా? స్పోర్ట్స్ అలా టీచర్తో మాట్లాడుతున్నా కొట్టింది. నేను 8th క్లాస్ చదువుతున్నా గవర్నమెంట్ స్కూల్లో. అయితే మా పీటీ సార్ మేము వాడ చాకర అవుతలేదని కూర్చుంటే వచ్చి కొట్టిండు. చాకర అవుతలేదని చెప్పినా కానీ కొడుతూనే ఉండు. అందుకనేసి ఎందుకు కొట్టిండా అని మమ్మీ వాళ్ళకి వచ్చి చెప్తే మమ్మీ వాళ్ళు ఇవాళ వస్తా అని అన్నారు. జ్వరం వచ్చింది నాకు, అందుకే మమ్మీ వాళ్ళు వస్తారు ఇవాళ వచ్చి మాట్లాడదామని చెప్పారు. ఆడాలని చెప్పేసి కాలేజీ వచ్చినాము, అందుకనేసి వచ్చి అందుకనేసి ఎందుకు కొట్టిందా అని అడగడానికి మమ్మీ వాళ్ళు వస్తారు. ఎంతమంది కొట్టినా? 7 members. అందరం చేపట్టుకుని ఒక్కొక్క దగ్గర కొట్టుకొని వచ్చాను సార్. ఎవరైతే చేపట్టని కొట్టాను, చేపట్టిన దాంట్లో చేతి కొట్టాను. ఎవరైతే బయటకి ఎవరు వస్తున్నారో వాళ్ళ పక్క మీద ఇట్లా తిప్పకుండా వస్తుంది చెప్పి నేను దెబ్బ కొట్టి పంపించి కరెంట్ క్లాస్ పంపించాను. కరెంట్ నేర్చుకున్నాను. కరెంట్ నేర్చుకున్న తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ పీరియడ్ ఉంది. లాస్ట్ పీరియడ్ మొదలు నేను 7th క్లాస్ వాళ్ళని ఆడిపించుకున్నా సార్. ఆడిపించుకున్న తర్వాత చిన్న స్టిక్ ఉన్నా సార్, వైర్ కట్టాలి సార్. కట్టే కాదు చేసిన కేరింగ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఇది అంటే ఇంటెన్సిటీ ఎక్కువ, దెబ్బ మీద ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటేనే కానీ వాత వస్తుంది. జరగడానికి చోట జరిగితే ఇప్పుడు బట్ట లేకపోతే వాత రావచ్చు, బట్ట ఉన్నా వాత రావచ్చు. అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు బట్ట ఉన్నా వాత వస్తుంది. కాబట్టి కొట్టడం అనేది పొరపాటు, తప్పు లేదా పొరపాటు. కాబట్టి దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ రాసి తర్వాత నేను గారికి పంపిస్తాను. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రిలోని 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలోని బాలుడిని నకరేకల్ మండలం మాండ్రాకు చెందినటువంటి దుండగుడు సీతారాములు ఎత్తుకుపోయాడు. బాధితుల ఫిర్యాదుతో 2 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత కుటుంబం గత 3 ఏళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే నివాసం ఉంటుంది. అక్కడే నివాసం ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. సీసీ ఫుటేజ్ లో చూయించిన సమయానికి ఆ లొకేషన్ లో కాల్ డేటా తీశారు పోలీసులు. दीदी बेटे आनी ना
ఎస్ఎల్బిసి టన్నెల్లో కార్మికులు అన్వేషణకు టన్నెల్లోకి బయలుదేరిన క్యాడెట్ డాగ్స్ బృందం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా తవ్వేందుకు అవసరమైనటువంటి అన్ని సామగ్రితోటి 110 మందిని తీసుకుని టన్నెల్లోకి వెళ్లిన లోకోమోటర్ పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ ఎన్డీఆర్ఎఫ్ బెల్జియం మాల్న్యూస్ బ్రిడ్జికు చెందినటువంటి క్యాడవర్ సునకాలు 15 ఫీట్ల లోపల ఉన్నటువంటి గుర్తించగలవని వీటి యొక్క ప్రత్యేకత పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్. స్టార్ట్ చేసినాను శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంపట్టణంలోని లీగల్ మెట్రాలజీ అధికారులు ఫ్రూట్స్ అమ్మకాల దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పండ్ల దుకాణదారులపై తరచుగా వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లుగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు దామోదర్ నాయుడు బలరాం కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి కాటాలను పరిశీలించి తూకాలు సరిగా లేని కాటాలు సీజ్ చేసి 10 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఇకపై తూకాల్లో తేడా వస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు రాజంపట్నంలో తరచుగా వస్తున్న పండ్ల వర్తకులపై ఫిర్యాదుల మేరకు మా జాయింట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ విశాఖపట్నం వారు అలాగే డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ విజయనగరం వారి ఆదేశాల మేరకు విజయనగరం ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను అలాగే బొబ్బుల ఇన్స్పెక్టర్ అయినటువంటి బలరాం కృష్ణ గారు కూడా సంయుక్తంగా దాడులు నిర్వహించి పండ్ల వర్తకులపై ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు 10 మంది వర్తకులపై కేసులు నమోదు చేసి వారు వినియోగించేటువంటి తూనిక యంత్రాలన్నీ కూడా ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులందరినీ కూడా హెచ్చరించేది ఏంటంటే ఇకపైన తూకంలో కానీ ఎటువంటి మరలా గమనించినా ఎటువంటి ఫిర్యాదులు మరలా మాకు అందినా సరే వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి వారిపై ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచి జైలు శిక్షలు అనేవి కూడా వేసే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రకంగా హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులే కాదు ఇక ఏ మార్కెట్లో వినియోగించే ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా తూకంలో కానీ కొలతలో కానీ ఎటువంటి తేడాలు చేయకూడదని అదేవిధంగా ముద్రించిన ఎంఆర్పి ధర కంటే అధికంగా ఏ ఒక్క వ్యాపారి కూడా వినియోగించరాదని ఈ రకంగా వ్యాపారస్తులందరినీ కూడా సూచించడం జరుగుతుంది. ఈ దాడులు కూడా ఇకపై కూడా కొనసాగుతాయని పండ్ల వర్తకులందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసిన జనసేన.
వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానం. సాక్షులు ఒక్కొక్కరిగా మృతి చెందడం వాచ్మెన్ రంగన్న భార్య ఫిర్యాదు. లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న విద్యాశాఖ మంత్రి. రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం. లోకేష్ వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.